మామ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మామ? ఈరోజు గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది అని ఒక పోస్టర్ వచ్చింది మామ. మార్నింగ్ 10కో 11కో చూశానమాట. 186 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఫస్ట్ డే అని వచ్చిందనమాట. నేను అది చూసి ఎవడో ట్రోల్ చేస్తున్నాడు దీన్ని, ఆ పోస్టర్ ఎవడో ట్రోల్ చేసేవాడు వేసుంటాడు, ఆ నెంబర్ని ఏదో కొంచెం కిండల్గా వేసుంటాడు, అఫీషియల్గా అయితే అయ్యి ఉండదు అనుకున్నా. బట్ తర్వాత తెలిసింది అఫీషియల్గానే ఆ ఫిల్మ్ యూనిట్, ఆ పిఆర్ టీము, ఆ ప్రొడ్యూసరు ఈ పోస్టర్ రిలీజ్ చేశారని 186 కోట్లని రిలీజ్ చేశారు మామ ఫస్ట్ డే గ్రాస్ అనమాట. గతంలో నాగవంశీ గారు ఒక సిచ్యువేషన్లో చెప్పారనమాట, ఒక ప్రెస్ మీట్లో, అలాంటి పోస్టర్స్ నమ్మకండి, అది మేము ఒక బిజినెస్ టాక్టిక్ లాగా, అంటే ఒక ప్రమోషన్ లాగా వాడుకుంటాం, మా సినిమాకి ఒక ప్రమోషన్ లాగా వాడుకుంటాం, అంత కలెక్షన్స్ అది జెన్యూన్ కాదు, మేము జస్ట్ అలా ఊరికే వదులుతాము, మా సినిమాకి ప్రమోషన్ లాగా యూజ్ అవుతుందని వదులుతామని చెప్పాడనమాట. ఓకే, ఇప్పుడు సినిమాలు ఎస్పెషల్లీ పాన్ ఇండియా సినిమాలు వచ్చినప్పుడు ఇలాంటి పోస్టర్లు వస్తూ ఉంటాయి. రీసెంట్గా అయితే కల్కి కానీ, దేవర కానీ, పుష్ప కానీ ఫస్ట్ డే అయిపోయిన తర్వాత అఫీషియల్గా ఆ ఫిల్మ్ యూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తారు మామ. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ప్రతి సినిమాకి ఒక 10 కోట్లో 20 కోట్లో మహా అంటే ఒక 30 కోట్లో డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి, ట్రాకింగ్ చేసే వాళ్ళకి అండ్ సినిమా ప్రొడ్యూసర్స్ చెప్పిన లెక్కకి. బట్ ఇక్కడ ఏకంగా 90 కోట్ల పైన డిఫరెన్స్ ఉంది మామ. ఎలా మామ? మనలో అన్నమాట. ఎలా? ఇప్పుడు ఈ సినిమాకి ట్రాకింగ్ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే అరౌండ్ 95 నుంచి 100 కోట్లు అన్నారు. వీళ్ళైతే ఏకంగా 186 కోట్లు వేసుకున్నారు. అంటే సరే 100 కోట్లు అనుకుందాం గ్రాస్, వీళ్ళు ఏకంగా 86 కోట్ల పైగా వేసుకున్నారు మామ ఎక్స్ట్రాగా. ఎలా వచ్చింది? ఇప్పుడు ట్రాక్ చేసే వాళ్ళు ఉంటారు, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళకి అదే పని. ఏదైనా సినిమా వస్తే తెలుగునే కాదు, హిందీ, ఏదైనా ఏ లాంగ్వేజ్ అయినా, ఒక పెద్ద సినిమా వచ్చినా చిన్న సినిమా వచ్చినా ఇంతమంది జనాలు చూస్తున్నారు, ఇంత కలెక్షన్ చేస్తుందని రోజు అప్డేట్ చేస్తారు. రోజు కాదు, గంట గంటకి అప్డేట్ చేసే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి గూగుల్లో. అలాంటి వాళ్ళు ప్రతి గంటకి అప్డేట్ చేస్తూ ఉంటారు కలెక్షన్స్, పలానా థియేటర్లో ఇంతమంది వచ్చారు, ఇంత కలెక్షన్స్ రావచ్చు, అది ఇది అని. సరే, వాళ్ళ ట్రాకింగ్కి కొంచెం అటు ఇటుగా అందరినీ ట్రాక్ చేయలేరు, నేను చెప్తా, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే కొన్ని 1 AM షోస్కి కానీ ఇంకేదైనా షోస్ కానీ అందరినీ ట్రాక్ చేయలేరు. సో అటు ఇటుగా ఒక 5 కోట్లో 10 కోట్లో ఓకే డిఫరెన్స్ రావచ్చు. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏమిటంటే 95 కోట్ల దాకా వచ్చింది, 96 కోట్ల దాకా వచ్చింది గ్రాస్ అన్నారు. సరే, దాన్ని కూడా పక్కన పెట్టేస్తే 100 వేసుకున్నాం. వాళ్ళు 100 చెప్తే మీరు ఏకంగా 186 కోట్లు అంటే ఎలాగమ్మా? అంటే ప్రమోషన్ స్టఫ్ ఇది, మా సినిమాకి ఎంత వచ్చింది అని ఎలా నమ్ముతారు? ఇప్పుడు ప్రతి వాడి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ప్రతి వాడు గూగుల్ చూసుకుంటాడు, ప్రతి వాడికి నాలెడ్జ్ ఉంటుంది. ఇంకా సినిమాల పరంగా, పాలిటిక్స్ పరంగా అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు చూస్తే మనకే కదా పెద్ద బొక్క. మీరు చేసే పనుల వల్ల రామ్ చరణ్ అనే హీరోకి పెద్ద ఇదవుతుంది అనమాట, హోలు. సో ఆలోచించుకోండి మామ. కొంతవరకు ఓకే, ఇప్పుడు ప్రతి సినిమాకి దేవర కానీ, కల్కి కానీ, మొన్న వచ్చిన పుష్పకి కానీ 10-20 కోట్లు అటు ఇటు వేసుకుంటారు మామ. ఎందుకంటే ప్రతి టికెట్ ట్రాక్ చేయలేరు, వీళ్ళ లెక్క వేరేలాగా ఉంటుంది, ట్రాకింగ్ వల్ల లెక్క వేరేలాగా ఉంటుంది. అది ఓకే, కొంతవరకు ఓకే. అది కూడా చాలామంది నమ్మరు. నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు ఇలా ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ఇలా చెప్తున్నారు, ఇలా సినిమా ప్రొడ్యూసర్స్ ఒకలాగా చెప్తున్నారంటే చాలామంది తిట్టుకునేవాళ్ళు. నీకేరా నొప్పి, వాళ్ళు కరెక్ట్గా చెప్తారు కదా, అంటే నువ్వు నిర్మాత కన్నా ఎక్కువ అన్నట్టు అనేవాళ్ళు. సో మీరు అది నమ్మారు కాబట్టి ఇది కూడా నమ్మాల్సిందే మామ. 186 కోట్లు వచ్చినట్టు నమ్మాల్సిందే, ఇంకా ఏం చేయలేం, అలాంటి పరిస్థితిలో ఉన్నాం అనమాట మనం. ఇదైతే చాలా ఘోరం మామ. ఒక మెగా అభిమానిగా నాకే పిచ్చిలేసింది అనమాట. ఆ పోస్టర్ చూసి నేను నిజంగా ఏదో ట్రోల్ చేస్తున్నారు, ఎవరో సంథింగ్ కొన్ని బ్యాచ్లు ఉంటాయి కదా, ఏదో ట్రోల్ చేస్తున్నారు, తర్వాత అఫీషియల్గా వీళ్ళు విడుదల చేస్తారు అనుకున్నా. బట్ అఫీషియల్గా విడుదల చేసింది అదనమాట 186 కోట్లు. ఎలా? మొత్తం అంతా కలిపి ఒక 100 కోట్లు అనుకున్నాం, ఇంకా 86 కోట్లు యాడ్ నుంచి వచ్చినాయి మామ. దాని మీద కూడా అందరూ వేసుకుంటున్నారు. ఇప్పుడు ట్విట్టర్లో చూసుకోండి, ఒక ట్రెండ్ నడుస్తుంది అనమాట. అలా ఉంటుంది మనం చేసే పనులు. మిగిలిన 86 కోట్లు యాడ్ నుంచి వచ్చాయి మామ. మార్సు, జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్, ప్లూటో నుంచి కూడా ఏమైనా వచ్చిందా ఏంది? మనోడు గ్లోబల్ స్టార్ కాబట్టి. మీరు చేసే పనుల వల్ల నిజంగా రామ్ చరణ్కి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎవడైనా వస్తాడు, వేరే లాంగ్వేజ్ నుంచి వస్తాడు, ఏ గుజరాతీయో భోజ్పురియో, నా సినిమా ఫస్ట్ రోజు 500 కోట్లు వచ్చింది అంటాడు. మనం నమ్మం, ఎలా వచ్చిందో అంటాం. మీరు వేసుకున్నారు కదా 186 కోట్లు, మాకు 500 కోట్లు వస్తే నమ్మరా అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? ఎలా మామ? ఇది ప్రమోషన్ లాగా ఉండదు.
మీకు మీరే పెట్టుకున్నట్టు ఉంటుంది హోల్. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఈ సినిమాకి 96 కోట్ల నుంచి 100 కోట్ల గ్రాస్ వచ్చింది మామ. ఇట్స్ ఎ డీసెంట్ నెంబర్. మీరు చేసిన ప్రమోషన్స్కి, ఆ సినిమాలో ఉన్న స్టఫ్కి, నిన్న జరిగిన పెద్ద పెంటకి ఇట్స్ ఎ డీసెంట్ నెంబర్ మామ. షేర్ వచ్చి అరౌండ్ 56 నుంచి 60 కోట్ల దాకా వచ్చింది. అదేం తక్కువ నెంబర్ ఏం కాదే. ఇట్స్ ఎ డీసెంట్ నెంబర్. మీరు ఇలాగే మాకు అంత వచ్చింది ఇంత వచ్చింది అని వేసుకుంటే, ఇప్పుడు పండగ వస్తా ఉంది, పండగలో చూసేవాళ్ళు ఉంటారు. మీరు ఇలాగే వేస్తా అంటే చూసేవాళ్ళు కూడా చూడరు మామ. సో అది మీకే బ్యాక్ ఫైర్ అవుతుంది అనమాట. సో చూసుకుని మీరు ఇలాంటి పోస్టర్స్ వదలండి. సో నేనైతే కనీసం మధ్యాహ్నం ఈవినింగ్ దిల్ రాజు గారు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ఇది కొంచెం తప్పైంది అన్నట్టు చెప్తారనుకున్నా. అందుకే ఇంతసేపు నేను వీడియో చేయలేదన్నమాట. బట్ ఎక్కడా చెప్పలేదు. సో మనం నమ్మాలన్నమాట 186 కోట్లు వచ్చిందని. ఎలా వస్తుంది మామ? ట్రాకింగ్ వాళ్ళు ఒకటి చెప్తారు, మీరైతే ఏకంగా 90 కోట్లు పైగా వేసుకుని చెప్తే ఎలా వచ్చినట్టు? అంటే ఇంకా మార్సు అలాంటి చోట్ల ఉన్నాయి కదా వేరే గ్రహాలు, ఆడ నుంచి కూడా ఏమన్నా కొంతమంది చూసి ఏమన్నా రావటం జరుగుండొచ్చాము, నాకైతే తెలియదు. నేను ఏదన్నా సినిమా కలెక్షన్స్ గురించి చెప్పేటప్పుడు నీట్గా పేపర్ మీద రాసుకొచ్చి మీ అందరికీ చెప్తా. ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ఇంత చెప్పారు, వీళ్ళు ఇంత చెప్తున్నారు, సో రెండు నమ్మితే నమ్మండి, మీ ఇష్టమని. ఇప్పుడు దీనికి రాసుకోవడానికి కూడా నాకు పిచ్చి లేసింది అనమాట. అలా చేశారు ఈ ఫిల్మ్ యూనిట్ పిఆర్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. సో మీరే ఆలోచించుకోండి మామ, ఇంకెవడేం చేయలేడు. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటా. టాటా.